కొన్ని సినిమాలు పాన్ ఇండియా మోజులో పడి, ఆ సినిమాకి ఆయువు పట్టు ఏదైతే ఉంటదో, ఆ ఆయువు పట్టుని పట్టుకోకుండా అయితే వదిలేస్తారనమాట. అలా వదిలేయడం వల్ల సినిమా అనేది నువ్వు సీక్వెల్ హైప్‌తో రిలీజ్ చేసినా సరే అంత ఇంపాక్ట్ అయితే ఏముండదు. అలాంటిది ఒక మూవీ అయితే త్వరలో రిలీజ్ కాబోతుందనమాట. ఆ మూవీ ఏందో మీకే ఈ పాటికే అర్థమైపోయి ఉంటది. ఆ మూవీ 'కాంతార చాప్టర్ 1' అనమాట. 'కాంతార' మూవీ అనేది 14-16 క్రోర్స్ బడ్జెట్‌తో తెరకెక్కిస్తే అరౌండ్ 450-500 క్రోర్స్ వరకు అయితే ఆ మూవీ కలెక్ట్ చేసిందనమాట. చాలా 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 పెద్ద హిట్ అనమాట ఆ మూవీ 'కాంతార' అనేది. ఆ 'కాంతార' హైప్‌తో ఈ సీక్వెల్ అనేది వస్తుందనమాట 'కాంతార చాప్టర్ 1' అని చెప్పి. నాకు 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్ కాకముందు వరకు సరే అబ్బా! మూవీ అంతా బానే తీస్తున్నట్టున్నారు. రిషబ్ శెట్టి గారు చూసాం కదా యాక్టింగు. 'కాంతార' క్లైమాక్స్‌లో ఎట్ట చేశారో. కాబట్టి చాప్టర్ 1లో కూడా మంచియే ఉంటాయి. మంచి ఎలివేషన్స్, మంచి కంటెంట్ మనం ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆయన దగ్గర నుంచి ఎక్కువ అదైతే ఉంటదని అయితే చాలా నమ్మకంతో అయితే ఉన్నాననమాట. ఎప్పుడైతే నేను ట్రైలర్ చూసానో భయ్యా గ్రాఫ్ ఆడ పెట్టుకోను నేను. అంటే ఆ స్థాయిలో పెట్టుకోను నేను. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఆ ట్రైలర్ చూసాక. ట్రైలర్‌లో విజువల్స్ ఉన్నాయి. టాప్ నాచ్ ఉన్నాయి. విజువల్స్ పరంగా అయితే తోపున్నాయి. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. విజువల్స్ పరంగా అయితే ర్యాంప్ ఉంది. కానీ మనం మెయిన్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం సినిమా నుంచి? కల్చర్ అనేది ఎలా చూపిస్తున్నారు రిషబ్ శెట్టి గారు. అండ్ ఆ కల్చర్‌లో ఆయన చేసే మ్యాజిక్ ఎలా ఉంటదని చెప్పి. మీరు 'కాంతార' మూవీ కూడా చూసుకోండి. మూవీ అంతా ఏముండదు. జస్ట్ నార్మల్ మూవీయే. చాలా సాదా సీదా మూవీ. జస్ట్ యావరేజ్ మూవీ అది. క్లైమాక్స్ గాని లేకపోతే 'కాంతార' అనేది చాలా అంటే చాలా యావరేజ్ మూవీ. క్లైమాక్స్ ఒక్క సీన్ పడడం వల్ల సినిమా అనేది ఎట్లేసిందో మీరు చూసారు కదా! ఆ ప్రాఫిట్స్ ఎట్టొచ్చాయో, ఆ మార్జిన్ ఏందో జెయ్యని లేసేస్తది సినిమా. దానికి ఆయువు పట్టేంది ఆ క్లైమాక్స్ సీన్. ఆ క్లైమాక్స్ సీన్ ఎందుకు అలా చేశారు? ఐ మీన్ వాళ్ళ ట్రెడిషను, వాళ్ళ కల్చరు అలా చూపిచ్చారనమాట. అలాంటి కల్చరు, ట్రెడిషను ఈ ట్రైలర్ కట్‌లో ఒక్క షాట్ అంటే ఒక షాట్ అయినా ఉందా? ఎంతసేపు విజువల్సు, ఫైట్సు, ఆ రాజు, ఈ రాజు అంటారు. ఏదేదో చెప్తున్నారు ట్రైలర్‌లో. నాకైతే ఏం అర్థం కాలేదు. నాకు ట్రైలర్ చూసినంత సేపు ఏదో చూస్తున్నాం కదా అనిపించింది. ఎప్పుడైతే 'రుక్మిణి వసంత్' గారు ఎంట్రీ ఇచ్చారో నాకు 'పొన్నియిన్ సెల్వన్‌లో' త్రిష గారే గుర్తొచ్చారు. ఇదేందిరా స్వామి ఈ సినిమా 'పొన్నియిన్ సెల్వన్‌లా' తీసేస్తాడా? రాజులు అంటున్నాడు, యుద్ధాలు అంటున్నాడు. రాణిని ఒక నార్మల్ అబ్బాయి ప్రేమించాడు. మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు ట్రైలర్‌లో. ఏం అర్థం కావట్లేదు. 'పొన్నియిన్ సెల్వన్‌లో' కార్తీ రోల్ ఏమన్నా చేస్తున్నారా? లేకపోతే 'పొన్నియిన్ సెల్వన్' మూవీనే కొంచెం ఈ కేరళ ట్రెడిషన్స్, ఈ కర్ణాటక ట్రెడిషన్స్ యాడ్ చేసేసి రిషబ్ శెట్టి గారు ఏదో చేసేసారు మూవీ అని చాలా చాలా భయమేస్తుందనమాట ఆ ట్రైలర్ చూసాక. అందరూ ఏమనుకుంటున్నారంటే 'కాంతార 2' 1000 కోట్లు కొట్టేస్తది. అదే ఐ మీన్ 'కాంతార చాప్టర్ 1' 1000 కోట్లు కొట్టేస్తది. అది ఇది అని చెప్పి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉండేదనమాట. నేను కూడా అనుకుంటా ఉన్నాను. నిజంగా రిషబ్ శెట్టి గారు ఆ కల్చర్‌ని, వాటిని, ట్రెడిషన్‌ని బాగా చూపిచ్చారంటే చాలా అంటే చాలా ఈజీ అనమాట 1000 క్రోర్స్ అనేది. కేక్ వాక్ అసలు. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సీక్వెల్స్ రిలీజ్ అయితే దాని కలెక్షన్స్ ఎలా ఉంటాయి మనం 'కేజీఎఫ్ 2'తో చూసాము. 'పుష్ప 2'తో చూసాము. కానీ 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్ అయ్యాక నాకైతే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు. మాక్సిమం దీనికి ఒక 500-600 క్రోర్స్ వస్తదేమో. అది ఈ సీక్వెల్ హైప్‌తో అయితే వస్తదనమాట. అది కాకుండా ఫస్ట్ డే టాక్ అయితే డిసాస్టర్ టాక్ గాని పడిందంటే పెట్టిన బడ్జెట్ కూడా రావడం అయితే కష్టమేమో. దీనికి 125 క్రోర్స్ బడ్జెట్ పెట్టి అయితే తీస్తున్నారనమాట. బడ్జెట్‌కి వర్త్ విజువల్స్ ఉన్నాయి. ఆ సెటప్ అంతా అట్టే ఉంది. అంతా అట్టే ఉంది. దేనికోసం అయితే ఆ ట్రైలర్ చూసానో అది మిస్ అయిపోయాను భయ్యా. నేను మెయిన్ ఆ ట్రైలర్ చూసింది ఆ కల్చర్‌ని, ఆ ట్రెడిషన్‌ని వాళ్ళు ఎలా చూపిస్తారు అని చెప్పి. కానీ నాకు ఆ కల్చర్, ఆ ట్రెడిషన్ షార్ట్‌లేమి ట్రైలర్‌లో అయితే ఏం కనపడలేదు. 'కాంతారలో' ఏదైతే చూసానో 'కాంతార చాప్టర్ 1'లో కూడా అలానే చూస్తానేమో ఆ క్లైమాక్స్ సీన్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. కానీ నాకు ఆ ట్రైలర్ అయితే అంత ప్రామిసింగ్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఆ సీక్వెల్ హైప్‌తో రిలీజ్ అయిన వేరే మూవీస్ తీసుకుంటే మీరు ఆ మూవీస్‌లో ఫస్ట్ సీక్వెల్‌కి ఉన్నంత కంటెంట్ లేకపోయినా సరే అది వెళ్ళిపోద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్ప 2' తీసుకోండి. 'పుష్ప 1' కంటే 'పుష్ప 2' బాగుందంటే ఎవడు తెలుగు స్టేట్స్‌లో ఎవడు ఒప్పుకోడు. కానీ 'పుష్ప 2' 'పుష్ప 1' కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఎందుకంటే అది మాస్ మూవీ. ఆ ఊపులో వెళ్ళిపోద్ది. దాంట్లో మెయిన్ ఆయువు పట్టేది హీరోని లేపుతా ఉండాలి. హీరో అందరికంటే తోపుగా కనపడతా ఉండాలి. కంటెంట్ ఏం అవసరం లేదు. ఆ మూవీకి ఆయువు పట్టదనమాట. దాన్ని సుకుమార్ గారు స్టోరీ లేకపోయినా సరే అల్లు అర్జున్‌ని లేపుతా ఉండడం వల్ల ఆ సీక్వెల్ అలా వెళ్ళిపోయిందనమాట. ఆ హైప్‌తో ఆ రికార్డులు అలా కొట్టేసిందనమాట. కానీ 'కాంతారాకి' అలా కాదు కదా! ఆ ట్రెడిషన్ అందంగా చూపియాలోళ్ళు. కానీ అది చూపియడం మానేసి రాజుల్ని, రాణుల్ని ఏదేదో తీస్తున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మనం ట్రైలర్ చూసి ఏయి డిసైడ్ చేసుకోలేం కదా! ఈ మూవీ రిలీజ్ అయ్యాక దాంట్లో రిషబ్ శెట్టి గారు ఏమన్నా దాచారా? ఒక సీన్ ఉందనమాట ట్రైలర్‌లో. ఎవరో ఒకాయన ముసుగేసుకొని నడుచుకొని వస్తుంటారు. ఆయన ద్వారా మూవీలో ఏమన్నా దాచాడా రిషబ్ శెట్టి గారు? దాస్తే అది ప్రజల్ని ఎలా తేటకి రంపిస్తది? ఖచ్చితంగా ఫస్ట్ డే అయితే అన్ని హౌస్‌ఫుల్స్ పడతాయి భయ్యా. డౌటే లేదు దాంట్లో. ఫస్ట్ డే అంటే ఐ మీన్ ఫస్ట్ షో అనమాట. ఎందుకంటే ఆ 'కాంతారా'కున్న హైప్‌తో ఖచ్చితంగా 'కాంతార చాప్టర్ 1' కూడా అందరూ థియేటర్‌కి వస్తారు. తెలుగు స్టేట్స్‌లో అయితే ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే మనం దాన్ని చూడలేదనమాట. ఆ కల్చర్ ఎలా ఉంటది? ఆ డివైనిటీ ఎలా ఉంటది? అది యాడ నుంచి పుట్టింది? దానికి మూలం ఏంది? వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారు? అయంతా మనకు తెలీదనమాట తెలుగు స్టేట్స్‌లో. ఎవరన్నా చెప్తుంటే వినాలని ఆశగా ఉంటది. కానీ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ 'కాంతార' మూవీలో అదైతే చెప్పారనమాట. ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1'లో
వాళ్ళు ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడి నుంచే స్టార్ట్ చేసి నీట్గా కానీ దాన్ని చెప్పకపోయారంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతాం. డిసప్పాయింట్ ఏంది అసలు ఎలా తొక్కేస్తారంటే మూవీని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిక్ మూవీ తీసుకోండి. కిక్ ఎంత తోపు మూవీ అంటే రవితేజ గారి యాక్టింగ్ తోపు ఉంటుంది అసలు. ఆ టైమింగ్ కానీ ఎంత ర్యాంప్ ఉంటాయి. హైప్తో కిక్ 2 వచ్చిందనమాట. అది ఎలా ఆధార పదాలను తొక్కేసామో అందరం చూసామన్నమాట. దాంట్లో ఏం మిస్ అయింది? మెయిన్ కిక్ 1లో ఉండాల్సింది కిక్ 2లో లేదు. అది ఏమి లేదంటే కిక్ 1లో రవితేజ గారికి బ్రహ్మానందం గారికి మధ్య కుదిరిన కామెడీ, కిక్ 2లో అసలు కామెడీ ఉండదన్నమాట. ఏదో ట్రై చేశారు బలవంతంగా నవ్విద్దామని చెప్పి, కానీ మనకైతే నవ్వు రాలేదు. అది మిస్ అవడంతో ఆ కిక్ 2 మూవ్ అనేది ఎంత డిసాస్టర్ అయిందో మనం కూడా చూసాము. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 కూడా పరిస్థితి అదే. వాళ్ళు కానీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన మూవీలో చూపించలేకపోయారా, దాన్ని ఎలా తొక్కుతారంటే అలా తొక్కేస్తారు ఆడియన్స్, దాంట్లో డౌటే లేదు. అదర్ స్టేట్స్ వాళ్ళు ఏమో కానీ తెలుగు స్టేట్స్ వాళ్ళు అయితే మామూలుగా తొక్కరు. మనకి ఏదైనా సినిమా నచ్చితే నెత్తిని పెట్టుకుని ఎలా పూజిస్తామో, నచ్చకపోతే అదల పదాలను కూడా అలాగే తొక్కేస్తాం. అవి చాలాసార్లు చూసాము. ఇది కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం కాదు. కానీ ఆ మేకర్స్ ఆ మూవీ ఎలా తీశారో మనకేం తెలియదు కదా. వాళ్ళు ఎలా డిసైడ్ అయి ఉండారో, వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతున్నాయో. అంటే మనం కాంతారలో ఆల్రెడీ చూసేసింది మళ్ళీ చూపించడానికి ట్రై చేయరు, ఏదో కొత్తగా చూపించడానికి ట్రై చేస్తారు. అలా ఏం చూపిస్తారు, మన కోసం ఏం దాచారు? మీరు ట్రైలర్లో ఒక షాట్లో కూడా చూస్తే శివుడు ఇక్కడే ఉంటాడా అంటే ఇక్కడే ఉండేవాడు అని చెప్పి లాస్ట్లో రిషబ్ శెట్టి గారు అలా కళ్ళు చేసినప్పుడు కళ్ళలో ఒక నిప్పు రవ్వలాగా ఏదో కనపడతాయి అనమాట. ఆ సీక్వెన్స్ కానీ సినిమా నిలబెట్టిందంటే ఇంకా 1000 crores అనేది కేక్ వాక్, దాంట్లో డౌటే లేదు. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఫాలో అయ్యేది కూడా సేమ్ కాంతార ప్యాటర్న్ అనమాట. సినిమా అంతా అలా సాఫీగా లేపేసి క్లైమాక్స్ జయ్యని కాంతారని లేపారు. కాంతార చాప్టర్ 1 ఏం చేస్తున్నారంటే ఆ క్లైమాక్స్ కావాల్సిన ఆ ఇంటెన్సిటీని, దాన్ని ఏదైతే కావాలో ఆ క్లైమాక్స్కి మనం ఎలా అయితే ఆ క్లైమాక్స్ చూడాలనుకుంటున్నామో దాన్ని అంతా పెట్టి దాన్ని బిల్డప్ చేస్తున్నారు అనమాట. ఆ బిల్డప్ చేసి మనం ఆ ట్రైలర్ చూసిన షార్ట్ కానీ ఆడ కానీ మూవీ థియేటర్స్లో పేలిందా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా జయ్యని లేస్తాయన్నమాట ఒక్కసారిగా రికార్డులన్నీ అని చెప్పి. ఆల్రెడీ మనం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన KGF 2 ఎలాంటి రికార్డ్స్ తిరగరాసిందో చూసాము. ఎందుకంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఆ మూవీలో అవన్నీ పెట్టారు, వర్త్ కంటెంట్ అనిపించుకుంది కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూశారు. కాబట్టి కాంతార చాప్టర్ 1 కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు సినిమా అయితే తీశారనమాట. రిషబ్ శెట్టి గారు ఈ మధ్య రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, 3 months మేము ఎవరు నిద్రపోలేదు, చాలా కష్టపడి తీసాము, మేము జస్ట్ ఒక 3 to 4 hours పడుకునే వాళ్ళం అంతే, సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడామని చెప్పారు. దాంతోపాటు మేము ఈ సినిమా తీసేటప్పుడు చాలా భక్తితో తీసాము, నీసు అలాంటి వాటికి ముట్టుకోకుండా అయ్యప్ప స్వామి వేసినప్పుడు ఎంత దీక్షతో చేస్తారో మేము ఈ సినిమా చేసేటప్పుడు కూడా అంత దీక్షతో అంత స్వచ్ఛమైన మనసుతో చాలా ఇష్టంగా మూవీని అయితే తెరకెక్కించాము. కాబట్టి మీ అందరికి మూవీ నచ్చుతుందని అయితే ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను కూడా రిషబ్ శెట్టి గారిని చాలా కాన్ఫిడెంట్గా అయితే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన కాంతారలో చేసిన మ్యాజిక్ నేను చూశాను కాబట్టి కాంతార చాప్టర్ 1లో కూడా అదే మ్యాజిక్ ఆయన చేయగలడు. ట్రైలర్ కట్టు బాగాలేకపోయినా బాగున్నా సరే మూవీలో అయితే ఆ మ్యాజిక్ ఖచ్చితంగా నాకు కనపడుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే మనకు తెలియని విషయాన్ని ఎవరైనా అవతల కొత్తగా చూపించాడంటే మనం ఖచ్చితంగా దాన్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాం అనమాట. అలాగే కాంతార చాప్టర్ 1 కూడా మనం ఇష్టపడడం స్టార్ట్ చేస్తానని చెప్పి నమ్ముతున్నాను. ట్రైలర్ చూసాకైతే నాకు ఆ నమ్మకం రావట్లేదు, కానీ రిషబ్ శెట్టి గారిని చూసి అయితే ఆ నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్ చూశాను కాబట్టి, చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కాబట్టి నాకు ఆ నమ్మకం ఏదో కొద్దిగో గొప్ప అలా మూల దాంకో ఉందన్నమాట. చూద్దాం మరి ఆ సినిమా రిలీజ్ అయితే 1000 కోట్లు కొడుతుందా, లేకపోతే 100 కోట్లే కొడుతుందా, లేకపోతే 1500 కోట్లు కొడుతుంది, 2000 కోట్లు కొడుతుంది, ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. యాజ్ పర్ నౌ ట్రైలర్ని బట్టి అయితే నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 500 crores కొడుతుందని, అంతకంటే గొప్పగా అయితే ఏం కొట్టదు.